హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇదేంటి ఇలా ఆన్లైన్ కంప్యూటర్ చేస్తాను అనుకుంటారేమో, ఇంకా బేస్ కూడా అయితే సెటప్ అయితే అవ్వలేదు. ఇవాళ మనం చూడబోయే క్వశ్చన్ ఏంటంటే, ఇలా ఒక మ్యాట్రిక్స్ ఇస్తాం. ఆ మ్యాట్రిక్స్ ఏంటంటే, ఇందులో మనకి 3 రోస్ ఉన్నాయి కదా. సో 3 రోస్లో మ్యాక్సిమం సమ్ ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ అలాగే ఏ రోలో మ్యాక్సిమం సమ్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉందంటే డైరెక్ట్ చెప్పచ్చు. ఎలా అనుకుంటున్నారు? 7, 8, 9 కలిపితే 24 వస్తుంది. ఇది 24 వస్తుంది. 15, ఇది వచ్చేసి 6, అంతేగా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో ఫస్ట్ ఈ ఎలిమెంట్స్ వచ్చేసి 6 అనమాట వాల్యూ. ఇక్కడ 4, 5, 6 కలిపితే ఎంత వస్తుంది? 15. 7, 8, 9 కలిపితే 24. సో మనం ఏం రిటర్న్ చేయాలి? అవుట్పుట్లో మ్యాక్సిమం సమ్ ఎంత వచ్చింది, అండ్ అలాగే ఏ రోలో మనకి మ్యాక్సిమం సమ్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. ఓకే, మ్యాట్రిక్స్ అని తీసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఇందులో సింపుల్గా ఏం చేయొచ్చు అనుకుంటున్నారు? ఒక ఫర్లో రాసేయచ్చు, అంతే సరిపోతుంది. 2 వేరియబుల్స్ తీసుకుందాం. ఫస్ట్ మ్యాక్స్ సమ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ -∞ అన్నాను, అండ్ ఐఎన్ అంటే ఇండెక్స్. ఓకే, ఇండెక్స్ ఈక్వల్ టు -1 అన్నాను. జస్ట్ వేరియబుల్స్ తీసుకున్నా, మనం రిటర్న్ చేయడానికి ఈజీగా ఉంటుంది అంత, అందుకని నేను కదా. ఓకేనా, ఇప్పుడు చూడు మనం ఏం చేద్దాం? ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అన్నా, అండ్ కిందకి వచ్చిన తర్వాత ఏం చేయొచ్చు? ఇక్కడ లెన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అన్నట్టు ఎందుకు రేంజ్ వాడుతున్నాం కాబట్టి ఇండెక్స్ 0, 1, 2 వస్తుంది. ఇలా మనకి దాని మ్యాక్సిమం ఇండెక్స్ వస్తుంది, అంటే ఆ రో నెంబర్ వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటి? మనం ఆ రోకు సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. యాజ్ ఏ రో మన దగ్గర ఏమున్నాయి? ఒక ఎరే ఉన్నట్టు. అప్పుడు మనకి ఫస్ట్ ఇక్కడ ఐటరేట్ అయినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఏం వస్తుంది? ఇది వస్తుంది. ఎరే పాస్ చేస్తున్నాం. మనం ఇలా చేసినప్పుడు ఏం చేయొచ్చు? సింపుల్గా ఒక ఇఫ్ కండిషన్ రాయొచ్చు, అంతేగా. రో సమ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఐ. ఎలా అంటే ఏమైంది? ఈ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ అయిపోయి మనకి వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, ఇది వచ్చిన తర్వాత ఏం చేయాలి? మనం పైన మ్యాక్సిమం సమ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నామా, దాంట్లో స్టోర్ చేయాలి. ఇలా డైరెక్ట్ స్టోర్ చేస్తావా? కాదు కదా. ఇఫ్ రో సమ్ ఈజ్ గ్రేటర్ దెన్ మ్యాక్స్ సమ్, దెన్ మ్యాక్స్ సమ్ ఈక్వల్ టు రో సమ్, అంతే. ఇక్కడ ఏం చేద్దాం అంటే రిటర్న్ కింద మనం ప్రింట్ చేయట్లేక డైరెక్ట్ ఇక్కడ మనం ఫంక్షన్లో ప్రింట్ చేసేద్దాం. ప్రింట్ మ్యాక్స్ సమ్ ఇలా పెట్టి ఇది రాసానా. మనం ఇక్కడ ఇంకోటి ఏం ప్రింట్ చేయాలి? ప్రింట్ ఆఫ్ మ్యాక్స్ సమ్ రో, అంతే. ఇలా కామ పెట్టి మ్యాక్స్ ఐఎండి అన్న. ఇప్పుడు మనం ఇందాక ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం ఇండెక్స్ అప్డేట్ చేయట్లేదు. సో ఇందులోనే ఇఫ్ కండిషన్లోనే మనకి ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే మీకు ఈజీగా చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సమ్ చేసాం గైస్. మనం తీసుకునేది ఏంటి? -∞ అంటే 0 కాదు, అలా మైనస్ వాల్యూ ఎలా ఇచ్చినా సరే తీసుకునేలాగా ఫ్లోట్ ఆఫ్ -∞ అన్నాను. సో ఫస్ట్ ఖచ్చితంగా ట్రూ అవుతుంది ఇది, ఎందుకంటే ఈ ఎంటీ వాల్యూ కన్నా ఈ వాల్యూ ఎక్కువ కాబట్టి అప్డేట్ అవుతుంది. అప్డేట్ అవగానే మన దగ్గర ఈ మ్యాక్సిమం సమ్ అనే వేరియబుల్ మనం స్టోర్ చేసుకుంటాం. మనకి ఇండెక్స్ కావాలంటే ఏం చేయొచ్చు? సేమ్ ఇదే ఇఫ్ కండిషన్లో ఇప్పుడు ఈ రో అప్డేట్ అయిందంటే ఖచ్చితంగా అదే అప్పుడు దాకా రన్ చేసిన లూప్లో అదే మ్యాక్సిమం కదా. సో అప్పుడే మనం దీన్ని కూడా అప్డేట్ చేయాలి కదా. మనకి ఇక్కడ ఐ దగ్గర మనకి రో వాల్యూ ఉంది, అది ఏ రో అన్నది ఉంది. సో సింపుల్గా ఏం చేస్తానంటే ఇదే ఇఫ్ కండిషన్లో మ్యాక్స్ ఐఎండి ఈక్వల్ టు ఐ అన్నా. ఓకే, ఒకసారి ఇప్పుడు రన్ చేద్దాం. ఇది వస్తుంది మనకి, అంటే దీన్ని ఎడిషన్ చేసేసి మ్యాక్సిమం వచ్చేసి 24 వస్తుంది, అండ్ మ్యాక్సిమం రో వచ్చేసి 2 వస్తుంది. ఓకే, ఇక్కడ నేను స్లాష్ అని పెట్టిన అవసరం లేదనుకుంటా. సరే ఒకసారి రన్ చేద్దాం. ఓకే చూడండి, మ్యాక్సిమం వచ్చేసి 24 వచ్చింది, మ్యాక్సిమం రో వచ్చేసి 2 వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ట్రాగా ఇంకొక ఎలిమెంట్ ఇస్తాను, ఇంకోటి వచ్చేసి 21, 4, 80 ఇచ్చా. ఇప్పుడు చూడు, మ్యాక్సిమం రో వచ్చేసి 3 వస్తుంది, మ్యాక్స్ సమ్ వచ్చేసి అవన్నీ అడిషన్ చేస్తే ఎంత వస్తుంది? అంత వస్తుంది అనమాట. ఇది ఎంత 25, ఇది ఒక 80, 105 వస్తుంది. ఇంకా 105 మ్యాక్సిమం రో 3. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి నేను స్టార్టింగ్లో ఇచ్చాను అనుకో, ఇక్కడ ఇలా కామ పెట్టేసి ఇక్కడ ఇచ్చాను అనుకో, ఏమొస్తుంది చూడు? రో వచ్చేసి 0, మ్యాక్సిమం సమ్ వచ్చేసి 105. ఈ ఉన్న అన్ని ఐటమ్స్లో మ్యాక్సిమం సమ్ ఇలా ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఇది చాలా సింపుల్ వే. 2 వేరియబుల్స్ తీసుకున్నాం, ఒక ఫర్ లూప్ రాసాం, అండ్ లోపల చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఈ సమ్ అనేది ఎక్కువ వచ్చింది అనుకో, ఉన్న దానికన్నా, అంటే ఉన్న వేరియబుల్ దానికన్నా ఎక్కువ ఉందనుకో, అప్డేట్ చేసుకుంటున్నాం. ఇలా అప్డేట్ చేసుకుంటున్నాం. దాంతోపాటు ఇండెక్స్ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఈ ఇండెక్స్ ఎక్కడ దొరికింది? ఐ దగ్గర ఉంది. ఓకే, మీరు ఒకవేళ ఈ రోస్ని మనకి ఇండెక్సింగ్ 0తో అవుతుంది, అందరికీ 0 ఇండెక్సింగ్ ఉంటుంది. ఇది పైథాన్లో రాశారని చెప్పి కోడ్ తెలియదు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అప్లికేషన్ చేశారనుకో, దీన్ని యూస్ చేసుకుని మనం 1, 2, 3 కింద చూపించాలి. అటువంటి కేసెస్లో మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా I+1 అని చెప్పి అప్డేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఏమవుద్ది? ఇది మనకి ఇండెక్సింగ్ ఏమో 0, బట్ మనకి మనం ప్రాక్టికల్గా చూసేది అంటే ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అంటాం, కానీ 0th రో, ఫస్ట్ రో, సెకండ్ రో అన్నాం. సో ఆ విధంగా చెప్పాలంటే జస్ట్ సింపుల్గా +1 చేసాం అనుకో, 0th రోకి +1 యాడ్ చేస్తున్నాం. 0కి +1 అంటే 1 వస్తుంది. ఫస్ట్ రోలో ఎక్కువ సమ్స్ ఉన్నాయని అర్థం. తర్వాత సెకండ్ రో ఏది ఎక్కువైతే అది మనకి ఆ నెంబర్ వస్తుంది అనమాట. కాబట్టి ఒకసారి ఇది నేను ఇచ్చిన ర్యాండమ్ ఇన్పుట్ రిమూవ్ చేసేస్తున్నా. ఒకసారి రన్ చేస్తాను. ఇప్పుడు చూడు, ఇది 3 వస్తుంది. ఈ 3 వచ్చేసి మ్యాక్సిమం సమ్ వచ్చేసి 24 వస్తుంది. ఎందాకే వచ్చింది? 2 వచ్చింది.
2 అంటే మామూలుగా మనం చదివే విధంగా చూసుకుంటే ఇది 1 ఇది 2 అనుకుంటాం. కానీ కోడింగ్ ప్రకారం ఏంటి, ఇది 0 ఇది 1 ఇది సెకండ్ ఇండెక్స్ అలా ఇచ్చిందన్నమాట. ఇలా మనం సింపుల్గా +1 చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ m ఇంటూ n, ఎందుకంటే m ఎలిమెంట్స్ m రోస్ n కాలమ్స్ కదా, సో అందుకని చెప్పి O ఆఫ్ m ఇంటూ n. ఓకే, మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, అదేంటి బ్రో m ఇంటూ n అంటున్నాం, ఇక్కడేమో ఒకటే కాదు లూప్ రాసాం అని మీరు అనొచ్చు. ఇక్కడ m టైమ్స్ ఇది రన్ అవుతుంది, అంటే ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ రన్ అవుతుంది. ఈ లోపల ఈ సింగిల్ రోడ్ మొత్తం యాడ్ చేయడానికి సమ్ అనేది వర్క్ చేస్తుందా, ఇది కూడా లూపే రన్ అవుతుంది బ్యాక్ ఎండ్లో. అన్నీ యాడ్ చేయాలి కదా మరి, ఇది కూడా లూపే అనమాట. ఓకే, ఈ ఫంక్షన్ ఉండడం వల్ల మనం ఇలా రాయాల్సిన అవసరం లేకుండా పోయింది అంతే. ఓకే, సో ఇది మ్యాక్సిమం సమ్ మ్యాక్స్ రో అండ్ అలాగే మ్యాక్స్ సమ్ ఫైండ్ అవుట్ చేసేది అనమాట. ఆటోమేటిక్ అంటే మరీ చిన్నగా ఉంటుంది, బట్ నేను అది కూడా రాసి చూపించేస్తాను, ఎందుకంటే మనం ఏది స్కిప్ చేయం కదా. ఓకే, ప్రస్తుతానికి అయితే ఇది రిమూవ్ చేస్తా. సో కలిసి ఇప్పుడు మనం ఆటోమేటిక్ అయితే రాద్దాం అనమాట. సో ఇది ఆటోమేటిక్ అంటే మనకి డిఫరెన్స్ ఏమి ఉండదు. పైథాన్లో ఏంటంటే మనం 1 లైన్లో రాయొచ్చు అనమాట, కాకపోతే కొంచెం బాగా పైథాన్ వచ్చినోడైతే చేయొచ్చు. అండ్ ఇందులో ఇప్పుడు ఈ లైన్లో రాసేది అంతా కూడా నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన పైథాన్ కోర్స్ ఉంది కదా, సో అందులో అయితే మొత్తం ఎవ్రీథింగ్ గురించి నేను చెప్పాను. సో అవన్నీ వినుంటే కనుక ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదనమాట. సో నేనైతే ఈ వీటిలో ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే అన్నీ ఆల్రెడీ చెప్పినాయి. నేను డైరెక్ట్ కోడ్ రాసి చూపిస్తాను ఎలా రాయాలనేది. ఓకే, మ్యాక్స్ సమ్ కామా నేనైతే కోడ్ రాసి చూపిస్తాను. అర్థం కాకపోతే ఒక్కసారి నేను రాసింది ఏంటంటే ఒకసారి మీరు ట్రై చేయండి, ప్రింట్ చేసి చూడండి. అర్థం కాకపోతే ప్రతి కాన్సెప్ట్ మన యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో ఇదంత అవసరం లేదు, బట్ వన్ లైనర్ ఉంది కాబట్టి చెప్తున్నాను అంతే. ఓకే, సో రెండింటికి కూడా టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ m ఇంటూ n. ఓకే, సో ఇప్పుడు మనం రాద్దాం మ్యాక్స్ రో కామా మ్యాక్స్ సమ్ అని తీసుకున్నా ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ఎన్యూమరేట్ ఆఫ్ బ్రాకెట్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, మ్యాక్స్ ఆఫ్ ఎన్యూమరేట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ సమ్ కామా మ్యాట్రిక్స్. ఓకే, ఇలా చివరికి వచ్చేసి ఇది ఈ మ్యాక్స్లో ఫస్ట్లో రాయాల్సింది ఇది అనమాట. ఇది రాసేసి పక్కన కామా పెట్టేసి ఈ ఈక్వల్ టు ల్యాండా ఎక్స్ ఈస్ టు ఎక్స్ ఆఫ్ 1 ఇలా రాయాలి. ఇప్పుడు మనకి మ్యాక్స్ రో మ్యాక్సమ్ వచ్చేస్తాయి. ప్రింట్ ఆఫ్ డైరెక్ట్ ఇలా రాసేస్తున్నా, ప్రింట్ ఆఫ్ మ్యాక్స్లో వచ్చేసి మ్యాక్స్ రో ప్రింట్ ఆఫ్ మ్యాక్సమ్ కామా మ్యాక్సమ్ అన్న. చూడు ఏమవుతుందో మనకి, చూడండి 24 మ్యాక్స్లో వచ్చేసి 2, ఎందుకంటే ఇదే కదా ఇచ్చింది, ఇదే కదా. ఇప్పుడు మనకి సో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏం చేద్దామంటే దీన్ని ఇలా కామెంట్ చేసేసి ప్రింట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ సమ్ కమా మ్యాట్రిక్స్ అంటున్నాను. ఏమొచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది. దీని ఒకసారి మనం ఏం చేద్దాం అంటే లిస్ట్ కింద కనెక్ట్ చేద్దాం, ఎన్యూమరేట్ వద్దు, లిస్ట్ కింద కనెక్ట్ చేసి చూద్దాం అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఏమొచ్చింది, అన్నిటికి సమ్ అయిపోయింది, ప్రతి రో సమ్ అయిపోయి ఒక లిస్ట్ క్రియేట్ అయింది, అవునా కదా. ఈ మ్యాప్ ఆఫ్ సమ్ కమా మ్యాట్రిక్స్ అన్న అంటే మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి రో యాడ్ అయిపోతాయి అనమాట. ఇంకా ఫస్ట్ రో యాడ్ అయింది 6 వచ్చింది, సెకండ్ రో యాడ్ అయింది 15 వచ్చింది, థర్డ్ యాడ్ అయిపోయి 24 వచ్చిందా. దీన్ని మనం ఏం చేస్తున్నాం, ఎన్యూమరేట్ అన్నాం. ఏం చేద్దాం, దీన్ని లిస్ట్ బదులు డైరెక్ట్ ఎన్యూమరేట్ అని చెప్పి రన్ చేద్దాం. ఇది కూడా ఆబ్జెక్ట్ వచ్చింది. ఈ ఆబ్జెక్ట్ని మనం ఒకసారి ఏం చేద్దాం అంటే లిస్ట్ కింద కన్వర్ట్ చేద్దాం. ఎస్, మీరు ఎలాగే చేయాలి, ఆబ్జెక్ట్స్ వచ్చినాయంటే లిస్ట్ కింద కన్వర్ట్ చేసి చూడండి తెలిసిపోద్ది. ఏమొచ్చింది, ఫస్ట్ ఉన్నదానికి 0 ఇండెక్స్ యాడ్ అయింది, సెకండ్ ఉన్నదానికి 1 ఇండెక్స్, థర్డ్ రోకి 2 ఇండెక్స్ యాడ్ అయిన లేవా, కాకపోతే మనం టపుల్లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందులోంచి మ్యాక్స్ ఆఫ్ అన్నాను. మ్యాక్స్ ఆఫ్ అని ఎందుకు అన్నాను, ఇక్కడ ఏమొచ్చింది 2,24 వచ్చింది. తర్వాత కీ ఈక్వల్ టు ల్యాండా ఎక్స్ ఈస్ టు ఎక్స్ కామా 1 అన్నాను. ఎందుకు అన్నాను, ఓకే ఇక్కడ నేను మ్యాక్స్ తీసి లిస్ట్ కింద పెట్టాను కదా, ఇక్కడ ఏమొచ్చింది 3 వచ్చినాయి కదా, 3 వచ్చినాయా. ఇప్పుడు మనం ఈ ఎన్యూమరేట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ సమ్ కామా మ్యాట్రిక్స్ అన్నదాన్ని దేనికి పాస్ చేస్తున్నాం, ఇక్కడ పైన మ్యాక్స్ అన్నదానికి పాస్ చేస్తున్నాం. ఇక్కడ పక్కన కీ ఈక్వల్ టు ల్యాండా ఎక్స్ ఈస్ టు ఎక్స్ ఆఫ్ 1 అని ఎందుకు రాసామంటే ఈ మ్యాక్స్ అనే ఎలిమెంట్కి చెప్తున్నాం, ఈ మ్యాక్సిమం ఎలిమెంట్ ఎలా పిక్ చేయాలి అని మనం చెప్తున్నాం అనమాట. ఎలా అంటే ఇందులో మరి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఇండెక్స్ దాన్ని వదిలేసే ఈ సెకండ్ ఎలిమెంట్ పట్టుకొని ఇందులో ఓన్లీ అంటే ఇవే కన్సిడర్ చేయమని చెప్తున్నాం అనమాట. ఎక్స్ ఆఫ్ 1 అంటే అదే కదా, స్టార్టింగ్ నుంచి ఎక్స్ ఈస్ టు ఎక్స్ ఆఫ్ 1 అన్నాం అంటే దీని బేసిస్ మీద 6, 15, 24 తీసుకుని వాటి మీద నువ్వు మ్యాక్సిమం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయని చెప్తున్నావు. అది అక్కడ మనం చేసేది అంతే, జస్ట్ చెప్తున్నాం అంతే. ఓకేనా, ఈ మ్యాక్స్ అన్న ఫంక్షన్కి మనం ఏ బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి మ్యాక్సిమం వాల్యూ అన్నది చెప్తున్నాం. కీ ఈక్వల్ టు ల్యాండా ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈస్ టు ఎక్స్ ఆఫ్ 1 ఎందుకు రాసామంటే దానికి అనమాట, అందుకు మించి ఏం లేదు. ఇలా సింగిల్ ఎల్లో మనం మ్యాక్స్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం అండ్ మ్యాక్సిమం రో కూడా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో ఇది
ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వెళ్ళే ముందు ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ రేపటి ముందుంటా. టిల్ అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్.